నామినేషన్స్ సమయం దగ్గర పడుతున్నా కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తేలలేదు. మిగిలిపోయిన 3 స్థానాల అభ్యర్థులు ఎవరు అనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ టికెట్ల విషయంలో హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. 2 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన కేసీ వేణుగోపాల్ 24 గంటల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఈ 3 నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ప్రచారాన్ని వేగం పెంచాయి. ఇక టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, చూస్తూ ఉన్న నామినేషన్స్ దగ్గర పడిపోతూ ఉన్నాయి. అయినా సరే ఈ 3 స్థానాలకు సంబంధించిన టికెట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో అంటే ఏం చెప్తారు? ఎల్లుండి నుంచి తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్లో ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నారు. ఇప్పటివరకు కేవలం 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. అయితే అటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు విషయానికి వస్తే ముఖ్యంగా ఖమ్మం స్థానంలో నేతల మధ్య పోటీ ఎక్కువ ఉండడంతో మిగతా 2 స్థానాలపైన ప్రభావం పడిందనేది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 3 మంత్రులు తమ కుటుంబంలోని వ్యక్తులకు టికెట్ అడగడంతో ఆ స్థానాన్ని పెండింగ్లో పెడతా ఉన్నారు. నిజానికి 2 రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా 24 గంటల్లో 3 అభ్యర్థుల పేర్లు ప్రకటన వస్తున్నట్టు కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రకటన రాకపోతే ఏం జరుగుతుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మంలో మెజారిటీ స్థానాలు, ఒక స్థానం బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఆ గెలిచిన వ్యక్తి కూడా ప్రస్తుతం కాంగ్రెస్లో చేరడం జరిగింది. అంటే 10కి 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపే ఉన్నప్పటికీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడంతో క్యాడర్లో కొంత అయోమయం అనేది కనిపిస్తూ ఉంది. మిగతా బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు ప్రచారం చేయడంతో కాంగ్రెస్కు ప్రచారం అనేది అక్కడ కొంత వెనుకపడిపోయింది అనేది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోయినప్పటికీ పొంగులేటి సోదరు ప్రసాద్ రెడ్డి ఇప్పటికీ గత వారం నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందనే కాన్ఫిడెన్స్ని ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు కరీంనగర్ విషయానికి వస్తే ప్రవీణ్ రెడ్డి అలాగే వెల్చాల రాజేందర్ రావు, ఒక వెలమ అలాగే రెడ్డి ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతుంది. ఖమ్మం కనుక వెలమ సామాజిక వర్గం లేదా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ కరీంనగర్ వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పెద్దగా పోటీ లేకపోయినప్పటికీ ఈ మొత్తం మిగతా 16 పార్లమెంట్లో ఉన్న సామాజిక సమీకరణాలు అభ్యర్థుల ప్రకటన పైన స్పష్టత వచ్చిన తర్వాత అక్కడ స్పేసిఫిల్గా ఏ సామాజిక వర్గానికి అయితే కొంత చోటు కల్పించలేదో అక్కడ దాన్ని కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ని కావాలని పక్కకు పెట్టినట్టుగా సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు మరొకసారి కీలక మీటింగ్ నిర్వహించి అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ వేసి అక్కడ బహిరంగ సభ పెట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మొత్తం మీద ఈరోజు సాయంత్రం జరిగే సమావేశం ఇప్పుడు కీలకంగా మారుతూ ఉన్న పరిస్థితి. ఈ సమావేశం అనంతరం ఆ 3 సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది అని మా ప్రతినిధి రాకేష్ చెప్తున్న వివరాలను బట్టి తెలుసు.